Please accept my humble obeisances. సో నేను మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందం 4వ వర్ణ సృష్టిలో 27వ అధ్యాయంలో చండవేకుడు పురంజుని నగరంపై దాడి, కాలకన్య యొక్క స్వభావం గురించి దాంట్లో 25, 26, 27 శ్లోకాలు పరిశీలిస్తున్నాం. సో నేను శ్లోక చదవడానికి ట్రై చేస్తాను. ద్వావిమావను శోచంతి బలావసద వగ్రహౌ యల్లోకశాస్త్రోపనతం నరాతి న తదిచ్చతి అతో భజస్వ మాం భద్ర భజంతి మే దయాం కురు ఏతావాన్ పురుషో ధర్మో యథార్థాన్ అనుకంపతే. కాలకన్యోదితవచో నిశమ్య యవనేశ్వరః చికీర్షుర్దేవగుహ్యం సస్మితం తాం భాషత. మాతాజీ మీరు శ్లోకం పర్పోర్ట్ అండ్ ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 27, అధ్యాయం పేరు పురంజనిని పురముపై చండవేగుడు దండెత్తుట నుండి 25, 26, 27 శ్లోకాలు చదివాను. 27వ శ్లోకం. ద్వౌ ఇమౌ అనుశోచంతి బాలౌ అసత్ అనుగ్రహౌ యత్ లోక శాస్త్ర ఉపనతం నా రాతి నా తత్ ఇచ్చతి. ఆచారమును అనుసరించి లేదా శాస్త్ర నిర్దేశమును అనుసరించి దానమొసగనివాడు, అదే రీతిగా దానమును గ్రహింపనివాడు ఇరువురును తమోగుణ యుతులే. అట్టివారు అసన్మార్గమునే పాటించువారై నిక్కముగా అంత్యమున దుఃఖితులు అగుదురు. నిజముగా మంగళమయ జీవనమును కూరువాడు శాస్త్రములను ఖచ్చితంగా అనుసరింపవలనని ఇచ్చట తెలుపబడింది. ఇదే విషయము భగవద్గీత 16వ అధ్యాయం 23వ శ్లోకమునందు ఈ రీతిగా వివరింపబడింది. యా శాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః నా సా సిద్ధిమవాప్నోతి నా సుఖం నా పరాం గతిం. శాస్త్ర విధులను త్యజించి తోచిన రీతిని వర్తించువాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. వేదోపదేశములను ఖచ్చితంగా పాటించినవాడు జీవితమునందు జయమును గాని సుఖమును గాని పొందజాలడు. అయినచో ఇక భగవద్ధామమునకు వెడలుటను గూర్చి తెలుపునిదేమున్నది? ఏ స్త్రీ అయినా తనంతట తానే ముందుకు వచ్చి భార్య కాగోరినచో గృహస్థుడు క్షత్రియుడు లేదా పాలనాధికారి వలదనరాదని ఒక శాస్త్ర ఆదేశము కలదు. కాలకన్య నారదమునిచే తన చెంతకు పంపబడినందున యవనరాజు ఆమెను నిరాకరింపజాలడు. అనగా సమస్త కర్మలను వ్యవహారములను శాస్త్ర వెలుగులోనే నిర్వహింపవలసి ఉన్నది. అట్టి శాస్త్ర ఉపదేశములు నారదముని వంటి మహర్షులచే ధ్రువపరపబడినవి. ఈ విషయముననే నరోత్తమ దాస ఠాకూరులు సాధు శాస్త్ర గురువాక్య చిత్తేతే కరియా ఐక్య అని పలికిరి. అనగా మనుజుడు సాధువులు శాస్త్రములు గురువు చెప్పిన నియమములను అనుసరింపవలెను. ఆ ప్రకారము అతడు జీవితమున నిశ్చయముగా జయమును బడయగలడు. ఇచ్చట కాలకన్య సాధువు శాస్త్రము గురువును అనుసరించియే యవనరాజుకు తనను అర్పించుకున నిలిచినది. కనుక ఆమెను అతడు అంగీకరించకపోవుటకు ఎట్టి కారణము లేదు.
26వ శ్లోకం. అథో భజస్వ మాం భద్ర భజంతీం మే దయాం కురు ఏతవాన్ పౌరుషో ధర్మో యత్ ఆర్తాన్ అనుకంపతే. కాలకన్య పలుకసాగెను, ఓ సుజనుడా, నిన్ను సేవించుటకే ఇప్పుడు నేను నీ చెంత నిలిచి ఉన్నాను కనుక నా ఎడ దయచూపి నన్ను పరిగ్రహింపుము. ఆర్తుని ఎడ కరుణను చూపుట సుజనుని మహాధర్మము కదా. యవనరాజు కూడా కాలకన్య అభ్యర్థనను తిరస్కరించిన వాడే అయినను అది నారదముని ఆజ్ఞ అయినందున దానిని కొంత పరిశీలించెను. ఆ ప్రకారము అతడు ఆమెను భిన్న రీతిలో అంగీకరించెను. అనగా నారదముని ఆదేశములను ముల్లోకములలో ఎవ్వరైనను అంగీకరింపవచ్చును. యవనరాజు కూడా దానిని నిక్కముగా గ్రహింపవచ్చును. భక్తి యోగమును ప్రపంచమునందలి అన్ని గ్రామములలోను నగరములలోను ప్రచారము చెయ్యుడని శ్రీ చైతన్య మహాప్రభువు స్వయముగా ప్రతి ఒక్కరిని అర్థించిరి. నారదముని పాంచరాత్రిక విధి బలముపై యవనులు మ్లేచ్చులు కూడా ఆధ్యాత్మిక జీవితమును అవలంబింపగలుగుట కృష్ణ చైతన్య ఉద్యమములోని ప్రచారకుల ప్రత్యక్ష అనుభవమే. శ్రీ చైతన్య మహాప్రభువు తెలియజేసినట్టి గురు శిష్య పరంపరను మానవాళి అనుసరించినప్పుడు ప్రపంచమునందలి ప్రతి ఒక్కరూ లాభపడగలరు. 27వ శ్లోకం. కాలకన్యా ఉదితవచః నిశమ్య యవనేశ్వరః చిక్షీర్షుః దేవగుహ్యం ససస్మితం తాం అభాషత. కాలకన్య పలుకులను వినినంతటా యవనరాజు మందహాసం చేసిన వాడై విధి యొక్క గుహ్యముగు కార్యమును నెరవేర్చుటకు యుక్తిగా ఆమెతో ఇట్లు పలికెను. చైతన్య చరితామృతం ఆదిలీలందు ఇట్లు చెప్పబడింది. ఏకలే ఈశ్వర కృష్ణ ఆరాసభ నృత్య యారే ఐఛే నాచాయ సే తైఛే కరే నృత్య. వాస్తవమునకు పరమ నియామకుడు దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడే. ప్రతి ఒక్కడు ఆ దేవదేవుని సేవకుడై ఉన్నాడు. యవనరాజు కూడా అతని సేవకుడే. అందువలన యవనరాజు శ్రీకృష్ణుని ఉద్దేశమును ప్రయోజనమును కాలకన్య ద్వారా నెరవేర్చగోరెను. కాలకన్యను సర్వత్రా పరిచయం కావించుట ద్వారా యవనరాజు శ్రీకృష్ణుణ్ణి సేవింపగోరెను. ఆ విధముగా వివేకవంతుడకు పురుషుడు వృద్ధాప్యం వచ్చినప్పుడు మృత్యు భయమును పొందును. మూర్ఖులైన వారు తాము ఎల్లకాలము జీవించియుండి భౌతిక ప్రగతిని అనుభవించగలము అన్నట్లుగా లౌకిక కర్మలలో నియుక్తులై ఉందురు. కాని వాస్తవమునకు భౌతిక ప్రగతి అనున్నదే లేదు. మిథ్యాభావన చేత లోకులు లౌకిక సంపత్తి తమను రక్షింపగలదని భావింతురు. కాని విజ్ఞాన శాస్త్రం ఎంతగా పురోగమించినను జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధి అనడి మానవుల ప్రధాన సమస్యలు ఇంకనూ పరిష్కారం కాలేదు. అయినను శాస్త్రజ్ఞులు తాము భౌతికముగా పురోగమించితిమి అనియే భావింతురు. కాలకన్య అనగా ముసలితనపు అసక్తత వారిపై దాడి చేసినప్పుడు వివేకవంతులైనచో వారు మృత్యు భయమును పొందగలరు. వివేకము లేని వారు మృత్యువునికి కూడా జంకరు. మృత్యువు పిదప ఏమి జరగనున్నదో కూడా వారు ఎరుగరు. మృత్యువు పిదప జన్మ లేదనడి తప్పు భావనను వారు కలిగి ఉన్నారు. అందువలనని వారు జీవితమున నిర్లక్ష్యముగా వ్యవహరించుచు విచ్చలవిడి ఇంద్రియ భోగమును అనుభవించును. వివేకవంతుడైన వానికి ముసలితనం దర్శనమిచ్చుట ఆధ్యాత్మిక జీవనమునకు ప్రేరణము కాగలదు. జనులకు సాధారణంగా మృత్యువన్నచు అమిత భయము. కాలకన్యను యవనరాజు ఆ ప్రయోజనార్థము ఉపయోగించుకున యత్నించను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో క్విక్ ప్రేయర్స్తో స్టార్ట్ చేస్తాను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర
గంగాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనము 4వ స్కందంలో 4వ వర్ణ సృష్టి ఎలా క్రియేట్ అయింది, అందులో 27వ అధ్యాయం చెండవేగుడు పురంజనుని నగరంపై దాడి, కాలకన్య యొక్క స్వభావంలో మనం 25, 26, 27 శ్లోకాలు చదువుతున్నాం. సో మనం ముందు ఒకసారి చెప్పినట్టు ఈ అధ్యాయంని 4 విభాగాలు చేస్తే అందులో మనం 3 విభాగాలు కంప్లీట్ చేసాం. పురంజనుడు తన రాణితో కాలాన్ని మరిచి భోగాల్లో మునిగిపోవడం అనేది 1 నుంచి 5 శ్లోకాల దాకా. తర్వాత 6 నుంచి 12 ఏమో పురంజనుని కుటుంబ విస్తరణ, అతని వృద్ధాప్యం. 13 నుంచి 18 ఏమో చెండవేగుడు పురంజనుడి నగరంపై దాడి చేయడం. సో ఈ 3 విభాగాలు మనం కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు 4వ విభాగమైన చెండవేగుని కుమార్తె అయిన కాలకన్య కథ దాంట్లో మనం ఇప్పుడు ఉన్నాము. సో ఈ 3 శ్లోకాలు పురంజనోపకన్యం నుంచి నారదుడు ప్రాచీన భవిష్యత్తుకి చెప్తున్నాడు. ఇక్కడ కాలకన్య అంటే వృద్ధాప్యం, ఓల్డేజ్. యవనేశ్వరుడు అంటే మరణ భయం. ఈ చెండవేగుడు అంటే కాలం. పంచప్రాణాలంటే 5 తలలున్న పాము. మనం చూస్తాం మన లైఫ్ ఇయర్ గురించి. సో అది మనము ఈ జీవుడికి వృద్ధాప్యం వస్తే మరణం చేతిలో ఎలా చిక్కుంటాడు అనేది మనం ఈ అలగరికల్ స్టోరీలో పురంజనోపకన్యం నుంచి మనం తెలుసుకుంటున్నాం. సో దాంట్లో మనం ఈరోజు ఒక 3 థీమ్స్ లాగా 3 శ్లోకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే శాస్త్రం చెప్పిన విధంగా వినాలా, వినని వాడు శాస్త్రోక్తంగా వచ్చిన దాన్ని స్వీకరించనివాడు. అంటే ఒక శాస్త్ర ప్రకారం ఏదైనా మనకు లభిస్తే అది మనం స్వీకరించట్లేదు అనుకో వాళ్ళు. సో ఈ దాంట్లో ఏంటంటే ఒకడేమో అది ఫాలో అయ్యి వేరే వాళ్ళకి ఇయ్యని వాడు, అంటే శాస్త్రం చెప్పినట్టు ఇవ్వకుండా ఉండడం, చారిటీ చేస్తున్నాం అనుకో, అలా చేయలేదనుకో, అలాంటి వాడు. మనం శాస్త్రం చెప్పినట్టు కూడా స్వీకరించని వాడు, అంటే తీసుకోకపోవడం. ఇద్దరు అజ్ఞానులే. సో మనం ఈ 2 చేయకున్నా కూడా అవి అజ్ఞానం కింద వస్తుంది. మెయిన్ సందేశం ఏంటి? శాస్త్ర అనుసరణనే మన జీవన రక్షణ. సో మనం శాస్త్రం ఫాలో కావాలనేది ఒకటి. తర్వాత 26లో ఏంటంటే మనకు నిజమైన ధర్మం ఏంటి అంటే కరుణ. అది మనకి 26 శ్లోకాల్లో తెలుస్తుంది. కాలకన్య యవనరాజు సేవ కోరుకుంటుంది. సో మనకు ఆ టైంలో ధర్మం ఏంటి? బాధలో ఉన్న వారిపై కరుణ చూపడమే. సో అది యవనరాజు చేశాడు. సో ఆ కరుణ గురించి మనం తెలుసుకుంటాం. తర్వాత 27 దాంట్లో ఈ యవనరాజు అంటే మరణం కూడా కృష్ణుడికి సేవకుడే. అందరం కృష్ణుడి సేవకులే. కాబట్టి ఈ వృద్ధాప్యం అంటే కాలకన్య ద్వారా జీవులు ఆధ్యాత్మిక అని మేల్కొల్పడం అన్నట్టు. ఇది దేవతల యొక్క రహస్య విధి, డ్యూటీ అన్నట్టు. వాళ్ళు ఏంటంటే మనకు ఓల్డ్ ఏజ్ ఇచ్చి మనకు టైం అయిపోతుంది, ఇంకా నువ్వు మేలుకో, ఇప్పుడైనా సరే భక్తి చేసుకో, ఇప్పుడైనా నువ్వు ఉద్ధరించుకో, కాలం ఆగదు అని చెప్తున్నారు అన్నట్టు. కాల యొక్క బిడ్డనే ఈ వృద్ధాప్యం అన్నట్టు. సో చెండవేగుడు అంటే కాలం అని అన్నాం కదా. సో ఇది స్పిరిచువల్ మేల్కొల్పు అన్నట్టు, ఈ వృద్ధాప్యం అంటే. సో మన అందుకే రిటైర్ అయినాక చాలామంది చేయాలి అనుకుంటారు, సేవ, స్పిరిచువాలిటీ ఫాలో కావాలనుకుంటారు. సో అది ఇక్కడి నుంచి తీసుకున్నారు. సరే, ఇప్పుడు మనం 25వ శ్లోకానికి వస్తే ఇక్కడ కథలో ఏమంటున్నా అంటే, లోకాచారము మరియు శాస్త్ర విధులు చెప్పిన విధంగా దానం చెయ్యని వాడు, అంటే శాస్త్రం చెప్పినట్టు దానం చేయని వాడు, తర్వాతే దానాన్ని స్వీకరించని వాడు, శాస్త్రం చెప్పినట్టు, ఇద్దరు అజ్ఞానులే. సో మనం శాస్త్రాన్ని తప్పకుండా పాటించాలి. అలా పాటించినప్పుడు వాళ్ళు చివరికి పశ్చాత్తాపడతారు, వాళ్ళే రిపెంట్ అవుతారు. సో అది ఈ శ్లోక యొక్క ట్రాన్స్లేషన్. సో దానిలో మనకు
భగవద్గీత శ్లోకాన్ని పర్పోర్ట్లో శ్రీల ప్రభుపాద్ గారు యూజ్ చేశారు, 16 చాప్టర్ 23. సో దాన్ని అంటే ఏ శాస్త్ర విధి మృత్యుచ వర్తతే కామకారత న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. అంటే శాస్త్రాన్ని వదిలి కామ ప్రేరేపితంగా ప్రవర్తించే వాడికి సిద్ధి లేదు, సుఖం లేదు, పరగతి లేదు. ఇది ఆ శ్లోక యొక్క అర్థం అన్నట్టు. దీంట్లో డెఫినెట్గా ఇప్పుడు పురంజనుడు రాజు కాబట్టి లైక్ రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలా ఉంటాడు, నాయకుడిని ఫాలో అవుతుంటారు కాబట్టి. సో అలాంటప్పుడు రాజుకి ఇంకా ఎక్స్ట్రా అడిషనల్గా ఉంటుంది. మనకు భగవద్గీత 3rd చాప్టర్లో కూడా చెప్పారు, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తదత్ ఏవతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదు అనవర్తది. సో మరి యథా రాజా అంటే తదా ప్రజ అన్నట్టు. సో వాళ్ళు ఫాలో అవుతుంటారు కాబట్టి మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా ఫాలో కావాలి లీడర్ అన్నవాడు. సో మనము ఇక్కడ దానం గురించి మాట్లాడండి కాబట్టి మనం ఈ భగవద్గీతలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు 17 చాప్టర్లో 20, 21, 22 ఏ టైంలో ఎలా దానం చేయాలి, అంటే సాత్విక దానం అంటే ఏంటి అని. మామూలుగా దాని గురించి జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నా. సాత్విక దానం అంటే మనము ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా దానం చేయడాన్ని సాత్విక దానం అంటే శాస్త్రమైన సమయం, పాత్రత, స్థలము ఇవన్నీ ప్రాపర్ ప్లేస్, ప్రాపర్ టైం, ప్రాపర్ వ్యక్తికి చేయడం, కృతజ్ఞతతో గౌరవంతో ఇచ్చే దానం సాత్విక దానం అవుతుంది. ఇది మనకు 20th శ్లోక 17 చాప్టర్లో ఉంది. సో నిస్వార్థ దానం మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది, భక్తి పురోగతికి తోడ్పడుతుంది. తర్వాత ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్చవా పునః అనేది ఇది నెక్స్ట్ శ్లోకాన్ని. ఇది ఏంటంటే రాజస దానం, అంటే రజస్ గుణంలో ఉండే దానం. అదేంటంటే కొంచెం ప్రతిఫలం, పేరు కోసము, ప్రతిష్ట కోసము, లాభం కోసము. నేను ఇప్పుడు ఇట్లా ఈ అనాథ ఆశ్రయం చేశాను అనుకోండి, ఇట్లా మనం డొనేట్ చేస్తున్నాను అనుకోండి, రేపు గవర్నమెంట్ నుంచి మంచి అవార్డు రావచ్చు, రికగ్నిషన్ రావచ్చు, పద్మశ్రీ రావచ్చు, పద్మవిభూషణ్ రావచ్చు అనుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా అవార్డుల కోసమని, గౌరవ మర్యాదల కోసమని చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా ఇచ్చేది కూడా ఆ కేటగిరీ అనేది వస్తుంది. సో ఇది రాజసిక గుణంతో ఇచ్చే దానం అన్నట్టు. ఇప్పుడు సో స్వార్థం కలిగిన దానం, ఇందులో కొంచెం స్వార్థం ఉంటుంది. సో ఆబ్వియస్గా పుణ్యం తగ్గుతుంది ఇలాంటి దానం. ఆదేశ కాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అనేది ఇది నెక్స్ట్ శ్లోకాలే 17th చాప్టర్లో. ఇది ఏంటంటే అశుభమైన స్థలంలో, ఇంప్రాపర్ టైంలో, అర్హత లేని వ్యక్తులకు, గౌరవం లేకుండా నిర్లక్ష్యంగా ఇచ్చే దానాన్ని తామస దానం అంటారు. సో 3 దానాల్లో ఇది లాస్ట్ దానం అన్నట్టు. సో ఇది ఏంటంటే పాపాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ దానం చేయడం వల్ల పాపమే వస్తుంది, ఎందుకంటే దీనికి శాస్త్రోత్తరంగా చేయట్లేదు. సో ఇక్కడ మన శ్లోకాల్లో కూడా చెప్పాడు, శాస్త్రోత్తరంగా చేయని దానం తామసిక దానం అవుతుంది. అలా చేయకపోతే అది తామసిక దానం అనేది మన కంక్లూజన్ క్వశ్చన్. సో దానం జనరల్గా మనం చేసేది ఏదైనా శరీరం నుంచి కాకుండా హృదయం నుండి రావాలి. హృదయం నుంచి వచ్చిన దానికి మనం ప్రతిఫలం లేకుండా గౌరవంతో అర్హులైన వారికి శాస్త్రంగా మనం ఇస్తాం. సో దానివల్ల మనం మొదటి కృష్ణ భక్తిని ప్రోగ్రెస్ చేయగలం. సో ఈ దానం కూడా లైక్ దానం చేస్తుంటే మనకు సేవ చేయాలనిపిస్తుంది, సేవ చేస్తామంటే ప్రేమ వస్తుంది, ప్రేమ కృష్ణుడి మీద పెరుగుతామంటే ఆయన కూడా మన అది కృష్ణ ప్రాప్తి కలుగుతుంది మనకు. బికాస్ మనం లవింగ్ అన్కండిషనల్ డివోషనల్ సర్వీస్ చేస్తే డెఫినెట్గా భక్తకి అధీనుడు కదా కృష్ణుడు. సో భక్తులని ఆల్వేస్ ఆయన భక్తుల మాట వింటాడు. సో కాబట్టి మామూలుగా మనం ఏది చేసినా అయినాడు. ఇప్పుడు మామూలుగా అందరు అనుకుంటారే మనం కృష్ణుడిని పిలవగలం. మనం ఇప్పుడు ఇదే వేదాస్లో చెప్పినట్టుగా ఆ రిచువల్స్ స్టిక్ గా చేస్తే దేవుడు ఎందుకు వస్తాడు? ఆయన భూలోకంలో హాయిగా ఇండిపెండెంట్ గా ఉన్నాడు. మనం మంత్రాలు పిలవంగానే వస్తుంటారు. అంటే ఇప్పుడు ఈ త్రిమూర్తులు వీళ్ళందరూ వస్తుంటారేమో పద్ధతి ప్రకారం, ఒక సిస్టమ్ కాబట్టి, ఇది గవర్నమెంట్ సిస్టమ్ లాగా. ఆయన ఫైనల్ సుప్రీం హెడ్ కాబట్టి. బట్ కృష్ణుడు వచ్చేది భక్తుల పుకారు. ఇప్పుడు మన గజేంద్ర మోక్షంలో చూసాం, ఆ గజేంద్రుడు పిలవంగానే వచ్చాడు.
సో అది ఇంపార్టెంట్గా ఆ శరణాగతి పొందితే ఆ ప్రేమకే ఆయన దాసుడవుతాడు. సో మంచి భక్తులు పిలిస్తేనే వస్తారు. సో కాబట్టి మనం ఇది అర్థం చేసుకోవాలి. ఈ 2 రకాల అజ్ఞానాల గురించి మాట్లాడుకున్నాం. సో ఎవడైతే శాస్త్రం ఫాలో కాకుండా దానం చేసేవాడు, దానం చేయకపోవడమే కాకుండా దానాన్ని కూడా స్వీకరించనివాడు. శాస్త్రం చెప్పినట్టు కొన్నిసార్లు స్వీకరించాలి కూడా. సో అది కూడా ఇంపార్టెంట్. ఇది రెండోది మనం మాట్లాడుకోలేక డీటెయిల్డ్గా. ఇప్పుడు శాస్త్రం చెప్పింది అనుకో, ఒకటి ఇస్తున్నారు, దానం చేస్తున్నారు, తీసుకునేటోడు కూడా ఇంపార్టెంట్. అది తీసుకోవాలి. నేను తీసుకోను, నువ్వు నీకే పుణ్యం వస్తుంది, నేను ఎందుకు తీసుకోవాలి, అలా లేదు. దానం కూడా తీసుకోవడం కూడా శాస్త్రం చెప్పినట్టు ఎవరైనా పెట్టినప్పుడు తీసుకోవడం కూడా ఇంపార్టెంటే అని చెప్తాను. సో అది మనకి ఈ శ్లోకం నుంచి అర్థమవుతుంది. సో సాధు, శాస్త్ర, గురు అనేది మనకు ఇది ఒక రైట్ డైరెక్షన్ చూపిస్తుంది. సో శాస్త్రం చెప్పినట్టుగా మనం ప్రవర్తిస్తే జీవితం కూడా శుభమవుతుంటుంది. సో దీంట్లో ఇవన్నీ సాధు, శాస్త్ర, గురు అనేది మన ఈవెన్ ఇస్కాన్ పరంపరలో చాలాసార్లు చెప్తారు. సాధు, శాస్త్ర, గురు వాక్య చిత్తే తే కార్య అఖాయ అని నరోత్తమ దాస్ ఠాకూర్ ఈ మాట్లాడాడు అన్నట్టు. సో మనం ఇవన్నీ ఒకే డైరెక్షన్ లో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ కాలకన్య యవన రాజును వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. సో నారదుడు ఆమెని పంపించాడు రైట్ డైరెక్షన్ లో. ఈ యవన రాజు ఉన్నాడు, నీకు సూటబుల్ బ్రైడ్ గ్రూమ్ అని చెప్పి పంపించాడు. సో శాస్త్ర ప్రకారం ఆయన నారదుడు చెప్పాడంటే గురువు చెప్పినట్టే. సో గురువు చెప్పిన దాన్ని ఫాలో అవుతుంది. సో అలా ఒక స్త్రీ స్వయంగా నేను వివాహం చేసుకుంటాను అని కోరినప్పుడు జనరల్ గా క్షత్రియులు తిరస్కరించకూడదు, అది శాస్త్రంలో ఉంది. సో కాబట్టి యవన్ రాజు కూడా ఆమెని తిరస్కరించారు, ఎందుకంటే శాస్త్రానుసారమే చేస్తున్నారు. సో అది మనకి ఈ శ్లోకంలో చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఎవరైతే శాస్త్రాన్ని పాటించకుండా ఈ లోకాచారాలను గౌరవించకుండా తమకు ఇష్టం వచ్చినట్టు చేస్తే అది వాళ్ళకు లాస్ట్కి పశ్చాత్తాపం తప్పదు అనేది కూడా మనం ఈ శ్లోక ద్వారా మనం తెలుసుకోవాలి. తర్వాత కొన్నిటికి సందర్భానుసారం ఉంటుంది, అది వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఎక్సెప్షన్స్ ఇస్తారు గురువు సాధు కొన్నిసార్లు ఇస్తారు. అది ఏ టైంలో ఎలా చెప్పింది అన్నట్టు. శాస్త్రంలో నాకు నచ్చిన పాయింటే తీసుకుంటాను, ఆ సందర్భం నాకు అవసరం లేదంటే కూడా తప్పు. సో సందర్భానుసారం కూడా తీసుకోవాలి, అది కూడా వెరీ ఇంపార్టెంట్. కొన్ని చోట్ల ఇప్పుడు మనం అనుకుంటాం, మనకు చెప్తారు కూడా చాలా మంది, ఆధ్యాత్మ లోకానికి పోతే ఇంకా కిందికి రారు అని. సో అది రాంగ్, బికాజ్ కొన్నిసార్లు వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అవతారాలు ఎత్తేసి, ఇప్పుడు రామాయణంలో చాలా మంది దేవతలు మిగతా స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు. మన బృందావనంలో కానీ, యమునా నది కానీ, గోవర్ధనగిరి, ఇవన్నీ స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్నాయి, ఇవన్నీ వచ్చాయి. సో అప్పుడప్పుడు ఆధ్యాత్మిక లోకం నుంచి కూడా కొందరు ఇక్కడ కిందికి వస్తూ ఉంటారు. సో అది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా, ఇది ఆపోజిట్ గా అనుకోకూడదు. కొన్ని సందర్భం బట్టి ఆ శాస్త్రాన్ని మనం తీసుకోవాలి. సో ఇంపార్టెంట్ అన్నట్టు. కొన్నిసార్లు మీకు ఆపోజిట్ గా ఉన్నాయి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వర్ణాశ్రమంపై శాస్త్రం ఏం చెప్తుంది అని ఆలోచిస్తే, ఒక చోట ఏమని చెప్తుందంటే వర్ణాశ్రమ ధర్మం ఆధ్యాత్మిక జీవితానికి అవసరం అని చెప్తుంది, అవసరం లేదు అని చెప్తుంటది ఒక దగ్గర. బట్ ఇంకో చోట అది మానవ సమాజానికి అత్యవసరం అంటది. సో అది మనం ఏ టైంలో తీసుకోవాలి, ఎట్లా అంటే ఇప్పుడు ఈ కలియుగంలో ఏంటి ఫాలో కావాలి. ఇప్పుడు హరినామ సంకీర్తన అది ఈ కలియుగ ధర్మం కాబట్టి. సో అలా అన్నట్టు ఏ టైంలో ఏది అనేది కూడా ఇంపార్టెంట్. సో సమయం ఇంపార్టెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ కాంటెక్స్ట్ లో శాస్త్రం చెప్పింది, గురువు ఏం చెప్పాడు, సాధు ఏం చెప్పాడు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కొన్నిసార్లు ఇంగ్లీష్ లో చెప్తుంటారు, ద పెన్ ఈజ్ మైటియర్ దెన్ ద స్వార్డ్ అని. అప్పుడు యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు. కొన్నిసార్లు ఏమో ఇట్లా కూడా చెప్తారు. సో ఈ రెండు నిజమే, బట్ సందర్భం వేరు అండ్ అప్లికేషన్ వేరు అంటే. సో కాబట్టి లైక్ మనం సందర్భం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది కూడా ఇది కొంచెం దాని ఇంటర్నల్ గా మీనింగ్ మనం అర్థం చేసుకోవాలి.
సో మనకు నచ్చిన శాస్త్ర వాక్యాలని మాత్రమే తీసుకొని నచ్చనివి వదిలేస్తే అది అజ్ఞానం కిందకి వస్తుంది. సో అది ఇంపార్టెంట్. ఇంకోటి ఈ సమన్వయం ఎట్లా చేసుకుంటాము, ఈ భిన్న వాక్యాలని శాస్త్రంలో చెప్పినాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే గురువు కావాలి. గురువు ఇంటర్ప్రిట్ ప్రాపర్గా చేస్తాడు, సందర్భోచితంగా చేస్తాడు. సో కాబట్టి మనము ఇప్పుడు మనం లైక్ ఎగ్జాంపుల్ కొందరు చెప్తారు వాక్యంలో, నువ్వు శాస్త్రాన్ని చదువుతున్నా అంటే బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఇంక్ ని ఆ వైట్ పేపర్ మీద ఉన్నది చదువుతారు. కొందరు వైట్ ని చదువుతా అంటే మనం ఏం చేయలేం కదా, వైట్ లో రాసింది చదువుతా అంటే కష్టమైతే బ్లాక్ లో రాసింది మనం చదువుతాం. సో శాస్త్రం ఎవరు చదివేటప్పటికి మన మన మనసు ఏం చెప్తుంది, మన పూర్వ అభిప్రాయాలు ఏమేమి ఉన్నాయి, మనం మనకి ఇలాంటి మీనింగ్స్ తెలుసు. బికాజ్ మనకు కొన్ని అర్థం కావు, డిక్షనరీ వేరేగా ఉంటుంది, మనం ఏమనుకుంటున్నాము అనే దాన్ని బట్టి కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ నిజమైన ధర్మము అనేది ప్రతి మనిషిలో సూపర్ సోల్ రూపంలో కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి అది మన మెయిన్గా అక్కడి నుంచి రావాలి, మనసు నుంచే రావాలి. సో కొందరు ఈ భక్తి మార్గంలో ముందు ఉన్న వాళ్ళు, గురువులు, ఆచార్యులు, వీళ్ళందరూ ప్రాపర్గా మనకు రైట్ డైరెక్షన్లో ఇస్తారు. అందుకే డివోటీ హృదయం నుంచి చూడాలి ఏదైనా ఎలా అనేది. మనకు బయట డిఫరెన్సెస్ ఉన్నా నువ్వు హృదయం నుంచి చూస్తే నీకు అర్థమవుతుంది. సో అది ఒకటి ఇంపార్టెంట్ లెర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్తే ఇక్కడ కాలకన్య కంటిన్యూ చేస్తుంది. ఏమని చెప్తుంది, ఓ సుద్గుణశీలుడా, నేను నీ సేవకు సిద్ధంగా నీ ముందు ఉన్నాను, నన్ను స్వీకరించి నాకు దయ చూపు, బాధలో ఉన్న వారిపై కరుణ చూపుము. ఇదే ఒక సద్గుణశీలుడి నిజమైన ధర్మం అని ఆమె ఆ విధంగా యవ్వన రాజుని అడుగుతుంది అన్నట్టు. సో నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయి నీ మర్సీతోని, ప్లీజ్ యాక్సెప్ట్ మీ, షో మీ మర్సీ అని అడుగుతుంది ఆమె క్లియర్గా. సో దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనకు ఆమె శాస్త్రం ఫాలో అవుతుంది అని అర్థం చేసుకోవాలి. నారదుని ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం యవ్వన రాజు దగ్గరకు వచ్చింది అని అర్థం చేసుకోవాలి. నారదముని లాంటి వాళ్ళు ప్రాపర్ డైరెక్షన్లో గైడ్ చేస్తారు కదా అని అర్థం చేసుకోవాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇక్కడ ఆమె చెప్తుంది, నేను నీ సేవకు సిద్ధంగా ఉన్నాను, నన్ను స్వీకరించు, దయ చూపు అని. సో మనం సెకండ్ థీమ్లో మనం మాట్లాడుతున్నాం, మన ఈ కరుణ అనేది ఇంపార్టెంట్. సో ఒక భక్తుడికి ఉండాల్సింది. సో ఇది ఈ అలగారికల్ స్టోరీలో కూడా మనకు ఇది అర్థమవుతుంది. సో ఎందుకు యవ్వన రాజు తిరస్కరించలేదు అంటే, ఈ ఆమె నారదుని ఆజ్ఞ పాలించినందుకే ఆమెని స్వీకరించాడు. అందుకే అతను తిరస్కరించలేకపోయాడు. ఎందుకంటే నారదుడు అందరికీ భక్తి మార్గమే చూపిస్తాడు. సో ఆయన చూపించిన మార్గం అందరికీ ఆచరణీయం. సో నారదుడి ఆజ్ఞ అంటే ఒక భక్తుడి ఆజ్ఞ అన్నట్టే. సో కాబట్టి మనం జనరల్గా నారదుడి వాక్యం అందరూ ఫాలో అవుతారు 3 లోకాలలో. సో అందరికీ వర్తిస్తాయి. సో ఇట్లా ఈ యవనులు, మేచ్చులు, ఇలా ప్రతి ఒక్కరికి భక్తి మార్గం ఎవరైనా ఫాలో అవచ్చు. అందుకే కంట్రీ, క్రీడ్, రిలీజన్, రేస్ ఇవన్నీ కాకుండా ఎవరైనా కృష్ణ కాన్షియస్లో జాయిన్ అవ్వచ్చు. సో ఆ సంబంధం లేదు, భక్తి మార్గాన్ని ఎవరైనా ఆచరించవచ్చు, మానవుడైతే చాలు. సో ఇదంతా మనకు చైతన్య మహాప్రభు ఇచ్చిన ఆజ్ఞతోని కరెక్ట్గా ఫాలో అవుతుంది. బికాజ్ ఆయన ఎవరైనా ఎలిజిబుల్ అని చెప్పాడు. కలియుగంలో పుట్టిన ప్రతి ఒక్కరు, ఏ కంట్రీలో పుట్టినా ఎవరైనా సరే ఈ హరే కృష్ణ చాంటింగ్ చేయడానికి అర్హులు అని చెప్పారు. సో మన నిజమైన ధర్మం ఏంటంటే కరుణ. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఇంపార్టెంట్ టేక్అవే ఏంటంటే, బాధలో ఉన్న వారిపై మనం కరుణ చూపించాలి, ఇదే మన నిజమైన ధర్మం. సో భక్తి మార్గం అనేది కరుణ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కరుణ లేకుంటే ధర్మం అసంపూర్ణం. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ప్రభుపాద్ కూడా మిషన్లో కూడా ఇక్కడ యవనులు అంటే ఎవరైతే దేవుడు నమ్మని వాళ్ళు, మేచ్చులు అని, వాళ్ళు భక్తి మార్గంలో తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు మనం కూడా ఫాలో అయ్యేది టెంపుల్స్లో కూడా ప్రాంచరాత్రక విధి ఇవన్నీ నారదుడు ఇచ్చింది. యాక్చువల్గా ఇవన్నీ ఆయన ఇచ్చిన శక్తితోనే వచ్చినాయి అన్నట్టు. సో చైతన్య మహాప్రభు చెప్పాడు ప్రతి గ్రామం, ప్రతి పట్టణం అని. సో కాబట్టి ఆయన ప్రతి కంట్రీలో ఇది ఫాలో అయ్యాడు. సో భక్తి ప్రచారం చేయడం అనేది ఇంపార్టెంట్. అత్యున్నత కరుణ అన్నాడు, భక్తిని ప్రచారం చేయడం. ఇది
వేరే మనిషికి మనం చేసే హయ్యెస్ట్ ఉపకారం, అత్యున్నత ధర్మం కూడా. సో కాబట్టి మనం దీని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. 12th చాప్టర్లో మన భక్తి యోగాలో భక్తుడి మొదటి లక్షణము కరుణ. అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. ఇది భగవద్గీత 13th శ్లోక 12th చాప్టర్లో ఉన్నది. సో కాబట్టి అది ఒకటి అర్థమైంది. మనకి ఇంకోటి కూడా 5th చాప్టర్లో మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం, విద్యా వినయ సంపన్ని బ్రాహ్మణి గవ్యస్తిని సునీచై స్వపాకేచ పండిత సమదర్శన. పండితుడు అందరినీ సమానంగా చూడాలి. సో ఇది కూడా కరుణ యొక్క రూపం. సో ఇంకా మనకు లాస్ట్లో భగవద్గీత 18th చాప్టర్లో 2 శ్లోకాలు ఉన్నాయి, 68, 69లో కూడా. ఇది యా ఇదం పరమం గుహ్యం. గుహ్యం అంటే కాన్ఫిడెన్షియల్. మద్భక్త్వేషు అభిదాస్యతి భక్తి మయి పరాం కృత్వా మామే వైశ్యస్త్య అసంశయ. సో ఇది మనకు ఈ భక్తి జ్ఞానాన్ని, ఇది అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని నా భక్తులకు ప్రేమతో చెప్పేవాడు నాపై పరమ భక్తిని పొందుతాడు, మరి నన్నే అతను చేరుతాడు, ఇందులో ఎలాంటి సందేహము లేదు అని ఈ భగవద్గీతలో శ్లోకమే చెప్తుంది అన్నట్టు. సో ఈ ప్రపంచంలో నా సందేశాన్ని పంచేవాడు నాకు ఇంకా అతనికన్నా డియర్ ఎవరు లేరు, మరెవరు ప్రియమైన వాళ్ళు కాదు. ఇది 69 శ్లోకాల్లో చెప్తాడు. నచ తస్మిన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్య ప్రియతరో భువి. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రియుడు నాకు ఉండడు. ఎవడైతే నా సందేశాన్ని, భగవద్గీతని కానీ భాగవతం కానీ కృష్ణ భక్తిని కానీ ఎవరైనా వేరే వాళ్ళకి చెప్పడం అనేది హయ్యెస్ట్ కరుణ చూపడమే వేరే వాళ్ళ మీద. సో కృష్ణ ప్రేమ ఇవ్వడం, కృష్ణ సేవ చేసుకోవడం, భక్తి మార్గాన్ని పంపించడం అనేది అత్యున్నతమైన కరుణ కిందకి వస్తుంది. భక్తి జ్ఞానాన్ని పంచడం అనేది టాప్ దానం కిందకి వస్తుంది అనేది మనం ఈ శ్లోకాల్లో నేర్చుకుంటున్నాం. సో భగవద్గీతలో కూడా మనం చూసాం. ఇప్పుడే నేను 2 శ్లోకాలు చదివాను 18th చాప్టర్లో. సో అందుకే ఇస్కాన్ ప్రచారం మీద చాలా, ప్రీచింగ్ మీద చాలా ఫోకస్ చేస్తాడు. ప్రీచింగ్ చేసేటోడు నాకు అత్యంత ప్రియ భక్తుడని కృష్ణనే భగవద్గీత డిక్లేర్ చేశాడు. కాబట్టి సో మనం చేసే ఈ సేవ అనేది మనం చూపించే కరుణ వేరే వాళ్ళ మీద. సో మనకి ఇది అర్థమైంది. తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్తే ఈ యవనేశ్వరుడు అంటే భయం అన్నట్టు, మరణ భయం. సో ఇది ఇంపార్టెంట్ గా మనం అర్థం చేసుకోవాలి. ఈ వృద్ధాప్యం అంటే కాలకన్య, మరణ భయం అంటే యవనేశ్వరుడు. సో ఇవి మనకు 100% తప్ప, ఇవి సహజం, మానవ జీవితంలో అందరికీ వస్తాయి. కాబట్టి శరీరం ఏదో టైప్లో నాశనం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం సింపుల్ గా చెప్పాలంటే ఈవెన్ కార్ కొనాలని చూస్తాం. బట్ కార్ లైఫ్ ఎంత ఉంటుంది? 20 years, 25 years. డెఫినెట్ గా అది కొన్నప్పుడే చెప్తాడు వాడు. 20 years తర్వాత వాడు, ఇప్పుడు కుక్కలు పిల్లలని ఇక్కడ పెంచుకుంటారు, దానికి పర్టికులర్ టైం ఉంది. ఒక జాతి కుక్కలు అయితే 15 ఏళ్ళే బతాయి, తర్వాత చనిపోతాయి. అవి అందుకనే ఉండే. సో అలానే మనం కూడా 100 years ఈ కలియుగం. సో మనం మనకు తెలుసు, ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. సో ఉన్న టైంలో మనం ఎలా కృష్ణ భక్తిలో ప్రోగ్రెస్ కాగలుగుతాము, ఇప్పుడు ఉన్న దాంతో, ఇప్పుడు ఎంత రిమైనింగ్ ఉంటే అంత. సో మనం ఆ ప్రయత్నం చేయాలి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో నారదుడు ఎట్లా 3 లోకాలలో తిరుగుతూ అందరిని ఎట్లా బోధించాడు. సో ఇప్పుడు మనకు ఒక స్టోరీ ఉంటుంది. ఐ థింక్ కృష్ణ వేణుప్రభు ఒకసారి చెప్పారు. ఒక పాముకి నారదుడు చెప్తాడు అన్నట్టు, ఉపకారం చేయడానికి కోసం వచ్చి, నీకు ఒక బోధన చేస్తున్నా, నువ్వు ఎవరిని కాటేయద్దు అని నారదుడు చెప్తాడు అన్నట్టు. ఆ పాము సరే, నారదుడు లాంటి మహాభక్తుడు చెప్పాడు కాబట్టి నేను కూడా ప్రశాంతంగా మారుతాను, నేను ఎవరిని కాటేయను అని ఆ పాము తిరుగుతూ ఉంటది. అయితే ఆ విలేజ్ లో ఉన్న పిల్లలు దాంతో ఆట పడుతుంటారు. అది ఎట్లయినా కాటేయట్లేదు కాబట్టి దాన్ని కొడుతుంటారు. సో అప్పుడు మళ్ళా కొన్ని రోజుల తర్వాత నారదుడు ఆ పాముకి ఎదురయ్యి, ఏంటి నీ పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అంటే, నువ్వు చెప్పావు కదా నన్ను ఎవరిని కాటియొద్దని, సో నేను అట్లా చేస్తుంటే నాకు ఇట్లా దెబ్బలు అవుతుందంటే, అప్పుడు నారదుడు చెప్తాడు,
ఏమని అంటే, నువ్వు కాటేయొద్దని చెప్పాను కానీ నీ పడగ ఇప్పొద్దని చెప్పలేదు. నువ్వు పడగ పెట్టి కట్టేయడానికి రెడీగా ఉన్నావని చూపియాలి. సో అలాంటప్పుడు వాళ్ళు భయపడతారు. సో అది నేను చేయొద్దని అనలేదు. నేను కాటేయొద్దన్నాను కానీ నీ పడగ విప్పి ఇట్లా విధంగా చూపియాలని అనలేదు కదా, చూపియొద్దు అని అనలేదు కదా. సో ఆ విధంగా అన్నట్టు. సో కరుణ, రక్షణ ఇవన్నీ మనకు ఇంపార్టెంట్. సో మనం ఎలా తీసుకుంటాం, సో కరుణ యొక్క శక్తి ఏంటి అనేది మనం చాలా చూస్తాం. ఇప్పుడు మృగారి కథలో కూడా నారదుడు చెప్తాడు అతను జీవితం ఎలా మారిపోయింది, ఒక మంచి భక్తుడు అయ్యగలిగాడు. సో పూర్తిగా మారిపోయాడు ఆ మృగారి. ఆ విధంగా జంతువులని సగం చంపేసి ఆనందపడే క్రూరమైన ప్రవృత్తి గల వేటగాడు మృగారికి కూడా మారిపోయాడు, భక్తుడయ్యాడు నారదుడు చెప్పడం వల్ల. సో ఒక మంచి ఆయన కరుణ చూపడం వల్ల ఎలాంటి వాడు ఎలా మంచి భక్తుడిగా మారాడు అనేది అని మనం ఎగ్జాంపుల్ గా చూడవచ్చు. ఇప్పుడు మన ఈవెన్ ఫేమస్ హరిదాస్ ఠాకూర్ది ప్రాస్టిట్యూట్ ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం. ఆయన భక్తిలోనే ఉంటాడు, 3 రోజులైనా భక్తిలో ఉంటాడు. ఆమెకు టైమే ఇయ్యడు. ఆమె ప్రతిరోజు రావడం, నైట్ దాకా ఉండడం, పోవడం. ఆయన ఎప్పుడు నా పూజ కంప్లీట్ చేసుకుంటా, నా జపం కంప్లీట్ చేసుకుంటా అని ఆయన జపంలోనే ఉండడం. ఆ జపం చూసి 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 ఆమె కూడా భక్తురాలైపోయింది. ఆ 3 రోజులు 4 రోజులు చూసి తర్వాత ఇక ఆమెకు కూడా జప బ్యాగ్ పట్టుకుని ఆమె కూడా చాంటింగ్ చేస్తుంది. సో అలాంటి మన భక్తితోని వేరే వాళ్ళలో చేంజ్ తీసుకురాగలిగాం. సో మనం మన కరుణ అదే మన ధర్మాన్ని మనం ఫాలో అవుతూ, మనకు ఈ చైతన్య మహాప్రభు ఇచ్చిన ఈ సంకీర్తన యజ్ఞాన్ని ఫాలో అవుతూ మనం చేస్తూ వేరే వాళ్ళకు ఒక డైరెక్ట్ ఎగ్జాంపుల్ గా మారడం వల్ల వేరే వాళ్ళు మారిపోయారు. మనం చేసింది ఏమీ లేదు. హరిదాస్ ఠాకూర్ అక్కడ ఏమి చేయలేదు. ఆయన చేసిన జపం, ఆయన చేస్తున్నది ఆమె చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఒక ప్యూర్ డివోటీ చేస్తున్న దానికి ఆమె పొద్దు నుంచి సాయంత్రం దాకా, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా 4 రోజులు 3 రోజులు అక్కడే ఉండే వరకులా ఆమెకు కూడా చాంటింగ్ చేయాలనిపించింది. ఖాళీగా ఉండలేరు కదా. సో ఎవరే సో ఆ విధంగా మారింది. సో ఈవెన్ మనం చూస్తాము ఒకసారి ఇస్కాన్ లో నేను లాస్ట్ టైం ఇప్పుడు వెళ్ళినప్పుడు జార్ఖండ్ లో ఈ హరినామ స్మరణ చేస్తున్న చైతన్య మహాప్రభు అయితే అక్కడ ఉన్న జంతువులు కూడా హరే కృష్ణ అని మంత్రం చదువుతున్నాయంట. సో అవి కూడా మారిపోయినాయి ఆయన యొక్క కరుణతో. సో ఆ విధంగా మనం కరుణతోనే మనం ప్రచారం చేయాలి అనేది కూడా ప్రచారం చేయడానికి కరుణ ఇంపార్టెంట్. సో మనం కరుణ చూపించాలి అందరూ వేరే లివింగ్ బీయింగ్స్ మీద అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ మరణ భయము భక్తుడికి ఉండదు. సో లాస్ట్ శ్లోక వచ్చేసి, ఈ కాలకన్య చెప్పిన మాటలు విన్న యవనరాజు దేవతల రహస్య విధిని నెరవేర్చాలని సంకల్పించి చిరునవ్వుతో ఆమెను ఉద్దేశించి ఇలా మాట్లాడాడు. సో యాక్చువల్గా నెక్స్ట్ శ్లోకాల్లో కంప్లీట్ గా ఇంకా లాస్ట్ 3 శ్లోకాస్ ఉన్నాయి, దాంట్లో కంప్లీట్ గా తెలుస్తుంది. నేను ఇప్పుడే చెప్పాలనుకోవట్లేను. బట్ ఈ 27వ శ్లోకంలో మాత్రం కాలకన్య తోని యవ్వన రాజు స్మైల్ తో మాట్లాడుతుంటాడు. ఈ విధంగా అడ్రస్ చేశాడు అని ఇందులో ఉందన్నట్టు. ఇది కాన్ఫిడెన్షియల్ డ్యూటీ ఆఫ్ దేవతలు. ఎందుకంటే వాళ్ళు ఇది మనకు బర్త్, ఓల్డ్ ఏజ్, డిసీజ్ అండ్ డెత్ అనే 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా భగవద్గీతలో చెప్పినట్టు. సో దాంట్లో ఇవి దాని పని అది చేసుకోవాలి. ఈ ఓల్డ్ ఏజ్ అనేది కంపల్సరీ అందరికి వస్తుంది, తప్పదు, ఎవరు తప్పించుకోలేరు. మనుషుల్లాగా పుట్టిన వాళ్ళందరికీ, అసలు ఈ మెటీరియల్ వరల్డ్ పుట్టిన ఏ జంతువుకైనా వస్తుంది. సో ప్రతి ఒక్కరికి వచ్చేది ఓల్డ్ ఏజ్. సో ఓల్డ్ ఏజ్ వచ్చిందంటే మనకు స్పిరిచువల్ నీకు టైం అవుతుంది, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్పిరిచువల్ అనేది మనకు హెచ్చరిక లాంటిది. అసలు దాన్ని మనం యూజ్ చేసుకోవాలి, రైట్ టైంలో రైట్ గా యూజ్ చేసుకోవాలి. దానికోసం ప్రాక్టీస్ చేసుకోవాలి ముందు నుంచి. సో వీలైనంత వరకు వానప్రస్థకు ముందే మనం గృహస్థలని ఈ ప్రాక్టీస్ చేసుకుంటే వానప్రస్థ ఈజీగా వెళ్తుంది. సో కాబట్టి మనం ఇప్పుడు భక్తి చేయాలనేది అతి ఇంపార్టెంట్ మనది. అండ్ ఇది దేవతల కాన్ఫిడెన్షియల్ డ్యూటీ కాబట్టి వాళ్ళు ఈ ఓల్డ్ ఏజ్ ని ఇచ్చారు మనకు అని అనుకోవాలి. సో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మన నెక్స్ట్ శ్లోకాల నుంచి ఆయన మాట్లాడేది ఉంటుంది. సో ఈ శ్లోకాల్లో మనకు ఇప్పుడు ప్రభుపాద మొదట చైతన్య చరితామృతం నుండి ఒక శ్లోకాన్ని కోట్ చేశారు వర్కౌట్లో. ఏకలే ఈశ్వర కృష్ణ అరా సబే భృత్య యారే ఐచ్చే నచాయ
సే తయచ్చ కరై నృత్య. అంటే ఇక్కడ ఈశ్వరుడు కృష్ణుడు మాత్రమే, మిగతా వారందరూ ఆయన సేవకులు. ఆయన ఎలా నాట్యం చేస్తే వారు అలా నాట్యం చేస్తారు అనేది ఈ శ్లోక ఈ చైతన్య చరితామృతంలో ఇది ఆది లీలలో ఉందన్నట్టు. సో దాన్ని మనకు యవనరాజు అంటే ఈ మరణానికి అధిపతి అన్నట్టు. యవనరాజు అంటే మరణంకి అధిపతి. అతను కూడా కృష్ణ సేవకుడే కాబట్టి, అతను కూడా కృష్ణ సంకల్పాన్ని నెరవేర్చడానికి పనిచేస్తాడు కాబట్టి యాక్సెప్ట్ చేశాడు కాలకన్యని, వృద్ధాప్యాన్ని యాక్సెప్ట్ చేశాడు. సో కాలకన్య అంటే మనం వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్ అని చెప్పగలం. ఇది శరీర దౌర్బల్యము, అసమర్థత. వృద్ధాప్యం వచ్చినప్పుడు మనిషి మరణాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇది కృష్ణుడి ఏర్పాటు. సో ఇది మనిషికి ఆధ్యాత్మికంగా మేలుకొలేలాగా చేయడానికి యూజ్ అవుతుంది. సో మనకు ఒక లైఫ్లో ఒక టర్నింగ్ స్టేజ్ అన్నట్టు ఓల్డ్ ఏజ్. సో ఎందుకు ఈ యవన రాజు స్మైల్ ఇచ్చాడు? అతను సో దాని ఏంటంటే అతను తన పని అంటే ఏంటి, పని ఏంటి? డెత్ గుర్తు చేయడం అందరికి. సో సరైన సమయానికి గుర్తు చేస్తున్నాడు. సో కాలకన్య వృద్ధాప్యం వచ్చినప్పుడు మనిషికి మరణ భయంతో ఆధ్యాత్మిక వైపు తిరుగుతాడని దేవతలు ఆశిస్తారు. సో అది ఆ డ్యూటీ చేయడానికి ఇది వచ్చింది కాలకన్య అనేది, ఆ ఓల్డ్ ఏజ్ వచ్చింది అనేది ఈ మరణానికి అర్థమైపోయింది. మరణాధిపతి అంటే యవనరాజు. సో ఇక్కడ అందుకే ఈ కృష్ణుడి సంకల్పం తెలుసు కాబట్టి చిరునవ్వుతో స్మైల్ చేస్తూ మాట్లాడుతున్నాడు కాలకన్యతో. అది నెక్స్ట్ శ్లోకాలో ఉంటుంది. సో మనకు ఏంటంటే ఈ భౌతిక మోహాన్ని విడిచిపెట్టే టైం ఆసన్నమైందని చెప్పేదే వృద్ధాప్యం, ఓల్డేజ్. సో కాబట్టి మనము మనుషులు ఈ భౌతిక శాస్త్రం, టెక్నాలజీ, సంపద, ఇవన్నీ ఫిజికల్ అపియరెన్స్ ఇవన్నీ చూసి గర్విస్తుంటారు. కానీ అది ఒకసారి ఓల్డేజ్ వచ్చినాక అవన్నీ ఇంద్రియాలు పనిచేయకుండా తగ్గిపోతాయి పనిచేయడం. అవన్నీ శరీరం బలహీనం అవుతుంది, మనసు భయపడుతుంది, మరణం దగ్గరగా కనిపిస్తుంది. అవన్నీ ఓల్డేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి ఇది మనం ఈ ఓల్డేజ్ కూడా కృష్ణుడి కరుణగా భావించి ఇది ఆధ్యాత్మికంగా మేల్కొలడానికి ఒక లాస్ట్ రింగింగ్ బెల్ ఫ్రమ్ గాడ్ అనుకొని మనం దాన్ని స్వీకరించి దాన్ని భయపడకుండా ఒక మంచి బుద్ధిమంతుడిలాగా అనుకోవచ్చు, ఒక మంచి కృష్ణ భక్తుల్లాగా మనము మనకు టైం ఉన్నంత టైం మొత్తం భక్తిలో పెట్టాలి. సో ఈ ఆత్మజ్ఞానానికి కానీ స్పిరిచువల్ ద్వారానికి వృద్ధాప్యం అనేది ఎంట్రన్స్ లాంటిది అనేది అర్థం చేసుకోవాలి. సో ఇది రహస్య విధి అని ఎందుకు అంటాడు? దేవతల యొక్క కాన్ఫిడెన్షియల్ డ్యూటీ అని ఎందుకు అంటారు అంటే, ఇక్కడ జీవులకు అందరికీ భౌతిక మోహం ఎక్కువ ఉంటుంది. సో అందులోకి వెళ్ళి బయటికి తీయాలి, ఎలా తీయాలి అని ఆలోచించి ఈ వృద్ధాప్యాన్ని మనకు ఇస్తాడు. సో దానివల్ల మనకేం అర్థమవుతుంది? ఇదంతా టెంపరీ, ఇది పర్మనెంట్ సుఖాలు కావు. ఇంద్రియ సుఖము, ఈ గృహస్థ లైఫ్లో ఉండే అనుభవించేది, నా ఇల్లు, నా పిల్లలు, నా కెరియరు, నా పేరు, నా ప్రతిష్ట, నా పదవి, ఇవన్నీ టెంపరీ, ఇవి శాశ్వతం కాదు. నువ్వు ఇప్పటికైనా మించిపోయింది లేదు, స్పిరిచువల్ వైపు నీ దృష్టిని పెట్టు, ఇప్పటికి నుంచైనా నువ్వు ఆధ్యాత్మికంగా నడువు అని చెప్పడానికి. సో అది కృష్ణుడు చేసిన ఏర్పాటే. సో అది మనకు అర్థమవుతుంది. ఈవెన్ భగవద్గీతలో 2nd chapter 13th శ్లోకాలో కూడా చెప్పారు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిరి ధీరస్తత్ర న ముఖ్యతి. సో వృద్ధాప్యం సహజంగా వస్తుంది, భయపడాల్సిన పని లేదు. సో మనకు భగవద్గీత మళ్ళీ ఫేమస్ శ్లోక 27th chapter 2లోనే వస్తుంది, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యశ్చ తస్మాద్ అపరిహార్యే నత్వం సూచితుమర్హసి. మరణం తప్పదు, అందుకే ఆధ్యాత్మిక కోసం మనము రెడీగా ఉండాల్సిన సమయం ఆసనమైంది. సో మనం ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా భగవద్గీత 8th chapterలో 5th and 6th శ్లోకాలే చెప్తారు అన్నట్టు. అంతకాలే చ మాం ఏవ స్మరణ్ ముక్త్వా కలేవరం య
ప్రయాతి సమద్భావం యాతి నత్ర సంశయ అని. అందులో ఏం చెప్తాడు భగవద్గీతలో, నీ చివరి శ్వాసలో నువ్వు కృష్ణుని స్మరించి విడిచిపెడితే డైరెక్ట్గా కృష్ణ స్వరూపంతో ఆ ఆధ్యాత్మిక స్పిరిచువల్ వరల్డ్ లోకి పోతావు, అదే స్టేట్ పొందుతావు, అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్తాడు. సో మనం ఇంపార్టెంట్ ఏంటంటే మన ఫైనల్ స్టేజెస్ ఆఫ్ డెత్లో, ఫైనల్ స్టేజ్లో ఏది స్మరణ చేస్తే అదే మనని గతి, మన డైరెక్షన్ అటు సైడే ఉంటుంది. సో మనం కృష్ణ స్మరణ చేస్తే మనకు లిబరేట్ అయ్యి కృష్ణలోకానికి పోతాం అన్నట్టు. సో అది ఇంపార్టెంట్గా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇదంతా చేసే ప్రాక్టీస్, ఈ చాంటింగ్ కానీ, ఇవి నవవిధ భక్తి చేయడం కానీ, శ్రవణం, కీర్తనము, విష్ణు ఇవన్నీ మనకు ప్రహ్లాదుడు చెప్పినవి అన్నీ చేయడానికి కానీ, ఇవన్నీ ఏంటంటే నీకు ఆ టైంలో కృష్ణ స్మరణ చెయ్యాలి. నీ అంతకాలే టైంలో నువ్వు కృష్ణ స్మరణ చేస్తే, శరీరాన్ని ఆ భావంతో విడిచిపెడితే అదే భావం, అదే గతి, అదే స్థితి అతనికి లభిస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడే డైరెక్ట్గా చెప్పాడు. యం యం వాపి స్మరణ్ భావం త్యజంతి అంత కలేవరం తం తం యైవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఇదే ఆ శ్లోకం. సో జీవితం మొత్తం మనం ఏది ధ్యానిస్తామో చివరిలో కూడా మనకు అదే గుర్తొస్తుంది, మొత్తం అదే స్మరణ వస్తుంది. మనం చేసిన మొత్తం లైఫ్ అంతా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వేసేస్తాడు మొత్తం ఒకసారి అంతా. సో మనం దాంట్లో ఎంత స్పిరిచువల్గా మనం స్పెండ్ చేస్తాం, ఎంత దేవుడి కోసం మనం ఆయనని గుర్తు చేసుకొని ఆయన లవింగ్ డివోషనల్ సర్వీస్ పర్ఫామ్ చేసాం, అన్నీ ఆయన నోట్ చేస్తూ ఉంటాడు. సో ఆయన మన స్పిరిచువల్ ప్రోగ్రెస్, మన స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ ఏదైనా అయితే ఈ జన్మలో, నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం, జీరో అయిపోదు. అదే మనం నెక్స్ట్ లైఫ్లో కూడా తీసుకెళ్తాం. సో ఈ భక్తి, స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్, ప్రోగ్రెస్ ఇది ఎప్పుడు రీసెట్ కావు. మెటీరియల్ లో అన్ని భౌతిక ప్రపంచంలో అన్నీ పోయినా ఉండొచ్చు, మనకు డబ్బు కానీ, ఇల్లు కానీ, పేరు ప్రతిష్టలు, పిల్లలు అందరూ నెక్స్ట్ లైఫ్లో రారు. కానీ ఈ మన ఆధ్యాత్మికంగా మనం పురోగతి పొందితే అలాంటి స్థితి మనం నెక్స్ట్ లైఫ్లో ఒక మంచి ఇస్కాన్ ఫ్యామిలీలో పుట్టడం కానీ, ఒక రిచ్ అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీలో పుట్టడం కానీ, ధనవంతుల్లో పుట్టడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో దట్ నువ్వు అప్పుడు ఇంకా తొందరగా కృష్ణ భక్తి చేసి ఇంకా తొందరగా కృష్ణలోకానికి వెళ్ళే ఛాన్స్ పెరుగుతాయి అన్నట్టు. సో కాబట్టి మనం యవనంలో చేసేటప్పుడే, యువకుడిగా ఉన్నప్పుడు చేసే సేవనే వృద్ధాపంలో మనం రక్షిస్తుంది అనేది ఇంపార్టెంట్ టేక్ అవే నాకు. సో కాబట్టి ఇప్పుడు గృహస్థ బ్రహ్మచర్యంలో ఉన్నప్పటి నుంచే మనం భక్తి స్టార్ట్ చేస్తే, యూత్ నుంచే, దెన్ గృహస్థలో కంటిన్యూ చేయొచ్చు, అది మనకు ఓల్డ్ ఏజ్లో రక్షిస్తుంది. సో మనం ఇవి నియమ ప్రకారంగా ఇవన్నీ చేయాలి. మనం లాస్ట్లో కూడా ఒకసారి శ్లోకాల్లో కూడా చూసాము, లాస్ట్ వీక్ కూడా. సో ఇది భక్తుడికి వృద్ధాప్యం అనేది శాపం కాదు, ఇది ఒక ఆభరణం అని. సో శరీరం బలహీనమైన మనసులో మాత్రం మన కృష్ణ స్మరణ బలంగా ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాం కదా. సో ఆ సేవలో స్థిరత్వం పెరుగుతుంది, ఎందుకంటే నువ్వు ఎక్కువ పోలేవు, అటు ఇటు తిరగలేవు, నీకు ఆ శక్తి లేదు, నువ్వు ఇంద్రియ సుఖాలు ఎక్కువ పొందలేవు ఓల్డ్ ఏజ్లో. సో నువ్వు దీనిలో భక్తిలో, ఈ సేవలో స్థిరత్వం పెరుగుతుంది. సో నువ్వు ఒకే దగ్గర ఉండాలి కాబట్టి, సపోజ్ ఎవరైనా గుళ్ళో డ్రాప్ చేశారనుకో, మళ్ళీ పిల్లలు వచ్చేదాకా అక్కడే ఉండి ఏదో దేవుడి సర్వీస్ చేస్తూ ఉంటావు, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటావు బుక్స్ కానీ, లేకపోతే అక్కడ ఏది పని ఉంటే అది ఇంకా వేరే నీకు సేవ అలవాటు అయిపోతుంది. సో నువ్వు కంటిన్యూస్గా ఆ సేవ చేసుకుంటూ ఉంటావు. సో అది ఇంపార్టెంట్ మనకు. నిన్న కృష్ణవేణి ప్రభు కూడా చెప్పాడు, ప్రభుపాదులు బెస్ట్ ఎగ్జాంపుల్. వృద్ధాప్యంలో కూడా అతను పరిపూర్ణంగా లాస్ట్ డెత్ బెడ్ మీద కూడా ఆయన భాగవతంలోని శ్లోకాన్ని అనువదించడానికి టైంలోనే చనిపోయాడు. సో అది గ్లోరియస్ డెత్ అన్నట్టు. యాక్చువల్లీ ఒక భక్తుడికి ఎలా ఉండాలనేది మనం ప్రభుపాదు వారి జీవితంలో చూసి తెలుసుకోవచ్చు, మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో అలాంటి గ్లోరియస్ డెత్ మనకి ఈవెన్ అసలు భాగవతం వచ్చిందే కదా, పరీక్షిత్ మహారాజ్ 7 రోజులలో మరణం అని తెలిసినా కూడా అస్సలు భయపడలేదు. సో అది ఇంపార్టెంట్, అది కూడా నాకు గుర్తొచ్చింది. అతనికి భయమే లేదు, చనిపోయిన దాన్ని తెలిసినా కూడా శృంగిని శపించలేదు తిరిగి. అతనికి అంత పవర్ ఉన్న, అధికారం ఉన్న, అతని అంత గ్రేట్ కథ అయినా. సో మనము ఈవెన్ ధ్రువ మహారాజు కూడా పైనకి వెళ్ళిపోయినప్పుడు, ధ్రువలోకానికి వెళ్ళేటప్పుడు విష్ణు దూతలు వచ్చినప్పుడు విమానం తీసుకొని వస్తే కూడా, మరణ దేవుడి వచ్చినా కూడా అతని పైన కాలు పెట్టి విమానం ఎక్కేశాడు. మరణం వస్తే దానిలో స్టెప్పింగ్ స్టోన్ లా తీసుకొని
ఫ్లైట్ ఎక్కిస్తాడు, విమానం ఎక్కేసి ధ్రువలోకానికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మన కుంతి మహారాణి కూడా ఎన్ని కష్టాలు కృష్ణుని అడుగుతుంది, నా కష్టాలు అయ్యి, ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు నేను ఎప్పుడు కృష్ణుడిని ప్రార్థిస్తా, కృష్ణుడి స్మరణ ఎక్కువ అవుతుంది కష్టాలు ఉన్నప్పుడు, అందుకని ఆమె కష్టాలను ఎక్కువ అడిగింది. సో కాబట్టి ఇలాంటి భక్తులు ఉంటారు. సో మనం కూడా ఆ, ఈ- ఇవన్నీ ముందే తెలుసుకొని మనకి ఇప్పుడు ఉన్నప్పుడే శక్తి ఉన్నప్పుడే కృష్ణనామ కరెక్ట్ గా చేయాలి, కృష్ణనామం మీదే చాంటింగ్ మీదే ఫోకస్ పెట్టాలి. ఇది మనకు నిజమైన మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి మనం ఈ కాలం గంధర్వులు అంటే పగలు, గంధర్వీలు అంటే రాత్రులు. సో ఇవి అన్ని 360 డేస్, జనరల్ గా 1 ఇయర్ అంటే మనం చంద్రమాన ప్రకారం లూనార్ క్యాలెండర్ లో 30 డేస్ కాబట్టి 360 డేస్ అది విధంగా చెప్తారు. కాబట్టి ఈ 720 ఈ గంధర్వులు ఉన్నారు ఆ కాలం మీద, అతని సైన్యం, ఇక పంచ ప్రాణాల గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ మనకు ఫస్ట్ ఓల్డ్ ఏజ్ లో స్టార్ట్ అయ్యేవి రోగాలు. యవ్వనంలో రోగాలు వస్తే తొందరగా క్యూర్ అయిపోతాయి, మనం తట్టుకోగలుగుతాం. కానీ వృద్ధాప్యంలో వస్తే అవి రక్షించలేవు. సో మనకు రక్షించేది మన భక్తి. సో మనం అది ఇంపార్టెంట్ గుర్తు చేసుకోవాలి. ఇది కృష్ణ స్మరణ, కృష్ణ అదే ఇంపార్టెంట్, లేకపోతే ఆ, కష్టమవుతుంది లాస్ట్ ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు. సో మనం శాస్త్రం చెప్పిన విధంగానే జీవించాలి. ఆ, దానం కానీ, సేవ కానీ, ఆచారం కానీ అన్నీ శాస్త్రోక్తంగానే చేయాలి. ఆ, మనం ఆదర్శంగా గృహస్థ లైఫ్ లీడ్ చేయాలి విత్ ప్రాపర్ కరుణతోని. సో మనం అందరిపై కరుణ చూపించాలి, అందరితో మంచిగా మాట్లాడాలి, అందరినీ లైక్ కృష్ణ వైపు నడిపించడానికి ట్రై చేయాలి. సో నేను లైక్ ఈరోజు నా కథ మంచిగా అనిపించింది. సో నేను దాంట్లో ఈ కృష్ణ గురించి అందరికి చెప్పడం కూడా వన్ ఆఫ్ ద మంచి కరుణ చూపించినట్టే అనేది నాకు అర్థమైంది. సో కాబట్టి ఆ, ఈ వృద్ధాప్యం ఏ, ఈ మనకు కృష్ణుడు ఇచ్చిన బ్యూటిఫుల్ ప్రజెంట్ బహుమతి లాగా భావించి ఆ, మన మనస్సుని మాత్రం బలంగా చేసుకోవాలి. మా శరీరం బలహీనమైన, సో మనం మనని ఈ కృష్ణ సేవ, ఈ చాంటింగ్ మనం వృద్ధాప్యంలో రక్షిస్తుంది. ఈ పిల్లలు కానీ సంపద కానీ ఇవన్నీ రక్షించవు. సో కాబట్టి మనం మరణ భయం లేకుండా మంచి భక్తుడిగా ఉండే క్వాలిటీ సేవలోనే మునిగిపోయి ముందటికి వెళ్ళాలి. సో ఇది మనకు శాపం కాదు, కృష్ణ భక్తులకు వృద్ధాప్యం శాపం కాదు. కృష్ణ స్మరణ చేయడానికి దేవుడు ఇచ్చిన ప్రత్యేక ఇన్విటేషన్ గా భావించేసి, ఆహ్వానంగా భావించి మనం ఈ శాస్త్రానుసారం కరుణ, కృష్ణ స్మరణ ఇవన్నీ చేయగలిగితే మనం ఈ గృహస్థ లైఫ్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేయగలుగుతాం. సో అది మన గ్లోరియస్ డెత్ వస్తుంది, మనది ఫైనల్ లిబరేషన్ ఆర్ వాట్ ఎవర్, అది రైట్ డైరెక్షన్ లో ఉంటుంది. సో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ గివింగ్ యువర్ అసోసియేషన్. యువర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. సో ఏమన్నా తప్పులు ఉంటే అవి నాతోనే జరిగినాయి, బట్ ఆచార్యులు చెప్పింది నాకు అర్థమైంది, చెప్పడానికి ట్రై చేశాను. ఎనీ సజెషన్స్ ఆర్ ఎనీ థింగ్ యూ వాంట్ టు ఆస్క్, ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్, ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు, ధన్వత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. చాలా అద్భుతంగా చెప్పారు ప్రభు. అన్ని ఆల్మోస్ట్ భాగవతం అంతా కవర్ చేసేసినట్టుగా భగవద్గీత అన్ని స్టోరీస్ చెప్పేశారు. అంతా చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడే భక్తిలో కూర్చోవాలనిపిస్తుంది. అంటే ఈ ఈ ఈ ఈ వృద్ధాప్యం వస్తేనే, అంటే అది ఒక వరం అని చెప్తున్నారు. అది డెఫినెట్ గా అద్భుతం. అది అంటే అట్లా అంగీకరించేవాళ్ళు. ఇప్పుడు వృద్ధాపం వస్తుంది అంటే అది మనం ఈ భక్తి డైరెక్షన్ లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అది ఒక వరం. కానీ వృద్ధాప్యం వస్తున్నప్పుడు వెంట్రుకలు తెల్లబడుతుంటే దాన్ని కలర్ వేసేసి దాన్ని కనపడనీయకోకుండా చేస్తూ ఉంటే, అంటే నాకు వృద్ధాప్యం రాదు అనే యాంగిల్లో ఉంటే ఇంకా దానికి ఇంకా భగవంతుడు కూడా ఏమి చేయలేడు. సో వృద్ధాప్యం వస్తుందని కొంతమందికి వెంట్రుకలు మెలుస్తూ ఉంటాయి. సో అదేంటంటే అది దేవుడిచ్చిన సిగ్నల్ గా తీసుకుని మనం ఒక అడుగు ముందుకు వెళ్ళి
అది పాటించి మనం ఆ భక్తిలో మీరు చెప్పినట్టుగా ఈ ఈ స్టోరీలన్నిటిలో ఆ భక్తి అనేది తీసుకుని మనం ముందుకెళ్ళగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి మీరు చెప్పిన దాంట్లో ఇందాక సందర్భానుసారంగా ఆ సత్యాన్ని మాట్లాడాలి అంటే ఈ ఇందాక పై కథలో మీరు చెప్పారు కదా, ఈ దానాలలో 5వది సందర్భానుసారంగా అన్నారు కదా. దాంట్లో కూడా నాకు ఒక చిన్న స్టోరీ లాగా గుర్తొచ్చింది. ఒక ఆవు ఎటు వెళ్ళింది అంటే ఒక ఋషి ఆ సత్యం చెప్తాడు, ఇదిగో ఇటు వెళ్ళింది అని. వాడు వెళ్ళి ఆ ఆవుని చంపేస్తాడు. సో ఆ సందర్భాన్ని బట్టి మనం ఆ సత్యం అనేది కూడా చెప్పటం అనేది చాలా 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 ఈ భౌతిక ప్రపంచంలో ఇంపార్టెంట్ అని నాకు కొన్ని రియల్ టైమ్ సిచ్యువేషన్స్ వల్ల బాగా అర్థమవుతుంది. అంటే మనం చెప్పేది సత్యమే. చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ని చూస్తూ ఉంటాను, వాళ్ళు సత్యం చెప్తారు, సత్యం చెప్పి దొరికిపోతూ ఉంటారు. సో అదేంటంటే సందర్భానుసారంగా మాట్లాడటం అనేది పర్టికులర్గా ఈ కలియుగంలో చాలా 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 ఇంపార్టెంట్ అని నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుస్తుంది. అదే నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా. ఈ స్టోరీలో ఈ భాగవతంలో ఆవు ఎటు వెళ్ళిందని చెప్పంగానే అది సత్యం చెప్పేస్తాడు ఆ మహర్షి. ఆయనకి ఇమీడియట్గా నరకలోకానికి తీసుకెళ్ళిపోతారంట. సో అంటే తను చెప్పింది సత్యమే మళ్ళీ పాపం, బట్ స్టిల్ ఆవుని చంపేశారు కదా. ఆ మావటి వాడు అక్కడికి వెళ్ళి ఆ ఆవుని చంపేస్తాడు, ఆవుని పట్టుకుని. సో ఆ సత్యం కూడా ఎప్పుడు చెప్పాలి, ఆ సత్యం ఎప్పుడు చెప్పాలి అనేది కూడా ఈ చాలా అంటే ఆలోచించి చెప్పాల్సింది. అంటే ఈవెన్ ఇది మన అశ్వత్థామ హత కుంజరహ అని కృష్ణుడు కూడా చెప్పిస్తాడు కదా యుధిష్ఠిరుడు నేను అబద్ధం చెప్పను అన్నప్పుడు, కృష్ణుడు అట్లా చెప్పించడానికి కూడా అదేంటంటే ఆలోచించి ఎక్కడ యుధిష్ఠిరుడు మరి అబద్ధం చెప్పడు, కానీ కృష్ణుడు ఇట్లా చెప్తేనే అక్కడ మరి ఆ ద్రోణాచార్యుడు తగ్గుతాడు, లేకపోతే ఇంక అసలు ఆయన్ని ఎవరు. అట్లాగే చాలా బాగుంది ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. అది కరెక్టే. అక్కడ కృష్ణుడు ఏనుగుని చంపమని భీముడికి చెప్తాడు అన్నట్టు. ఆ ఏనుగు పేరే అశ్వత్థామ అన్నట్టు. సో ఆయన అశ్వత్థామ హత కుంజరహ అంటాడు. కుంజర అంటే ఏనుగు అని. ఆ ఏనుగు అనేది చాలా చిన్నగా అంటాడు, అది వినపడది ద్రోణాచార్యుడికి. సో ఆ విధంగా అతను సత్యం పలికేటట్టే చేస్తాడు అన్నట్టు కృష్ణుడు ఆ టైంలో, కానీ చిన్నగా అంటాడు. సో అది అంటే సందర్భానుసారంగా మాట్లాడటం అంటే నాకు కొంచెం అలా ఆ ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చింది. సో అట్లాగే ఏంటంటే ఈ కలియుగంలో కూడా అంటే అప్పట్లోనే కృష్ణుడు అలా పలికించాడు, ఇప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది పిల్లలతో కానీ, భార్యతో కానీ, ఫ్రెండ్స్తో కానీ మనం మన భక్తిని ఇంప్రూవ్ చేసుకోవటానికి సత్యంలోనే ఉంటూ సందర్భానుసారంగా అనేది ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. అందుకనే అది ఒక్కటే కొంచెం స్పెసిఫై చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. బట్ మనం ఈరోజు లెసన్లో అయితే అంటే శ్లోకాల్లో అయితే మనం మాట్లాడుకుంది ఏంటంటే ఈ గురువు సాధు శాస్త్రం చెప్తాం కదా. శాస్త్రాన్ని కొన్ని ఇప్పుడు ఉపనిషత్తులో ఒకలాగా, కొన్నిసార్లు ఒకలాగా, భగవద్గీతలో కొన్ని డిఫరెన్స్ ఉంది అనిపిస్తారు, కానీ మన ఆ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి. ఆ సందర్భం ఏంటి అనేది కూడా మనకు నచ్చిన పార్టే తీసేసుకున్నా, ఇది శాస్త్రంలో ఉంది, ఇది వేదాస్లో ఉంది, నేను ఇదే చేస్తా అంటే కాదు. ఇప్పుడు మన కర్మకాండ వేదాస్లోనే ఉంది, అట్లాంటి కర్మకాండ చేయం కదా మనం అంతా. మనం భక్తి మార్గం చేస్తాం హైయెస్ట్. సో అలా అన్నట్టు మనకు నచ్చిన పాయింట్ తీసుకుంటా, నచ్చిన పాయింట్ తీసుకోను అట్లా అనుకోవద్దు. సో ఆ విషయాలు ఈరోజు నాకు బాగా అర్థమైంది. నాకు కూడా అదే దాని మీదే ఎక్కువ ఫోకస్ చేశాను ఫస్ట్ లో కదా. ఎస్ ప్రభు. అదే మెయిన్ గా మన భగవద్గీతలో కూడా ఫస్ట్ కృష్ణుడు అర్జునుడిదే. దాంట్లో కూడా అర్జునుడు నేను చంపను అంటే కృష్ణుడు అంటే తన ఇష్టం వచ్చింది తీసుకుంటున్నాడు కదా. సో అది తీసుకొనివ్వలేదు, ఆ ఆప్షన్ తీసుకొనివ్వలేదు ఆయన.
అంతే కదా సందర్భానుసారంగా. సో నేను చంపను, అందరూ విధవలైపోతారు, అందరూ చచ్చిపోయిన తర్వాత ఆ రాజ్యం నాకెందుకు అంటే కృష్ణుడు ఆ ఆప్షన్ తీసుకొనివ్వలేదు, ఎందుకంటే అక్కడ సత్యం లేదు కాబట్టి యా కదా. సో ఆ యాంగిల్లో ఇవాళ చాప్టర్ మీది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. Yeah, Hare Krishna అండి. Again, I know సత్యము, ఆ సత్యము ధర్మము కూడా అన్నమాట. ధర్మము మెయిన్ గా సో ధర్మం ప్రొటెక్ట్ చేయడం అన్నమాట. సత్యం చెప్పడంలో ధర్మం ముందుకు వస్తుంది. కాపాడము, ప్రొటెక్టింగ్ ద కౌ ఇస్ ద ధర్మ. అండ్ ఆల్సో శ్రీరామాస్ థింగ్ ఆల్సో హీ కిల్స్ వాలి, and so that also is the another thing, like he has. And so he puts the dharma first. So even though it's not about killing from the behind the tree, but why that was done. So I think we have, yeah, I think it's a good point you both have made. I don't know the other the person's name. What is your name? మీ పేరు ఏంటండి ఇందాక మాట్లాడినవారు? సంపత్ ప్రభుజీ మాతాజీ. సంపత్ ప్రభుజీ. Ah, ప్రభుజీ. yeah. చూసాను ఏమండి? స్వీటీ టెంపుల్ లో మనం ఒకసారి ఐ థింక్ ఉగాది అప్పుడు కలిసారు, వాళ్ళ ఫ్యామిలీతోనే మేము ఓ సేమ్ సంపత్ ఆయనేనా? ఓకే ఓకే. నేను అంటే ప్రతిసారి కంట్రిబ్యూట్ చేస్తుంటాగా, నేను ఐ కైండ్ ఆఫ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ద నేమ్. యా, సో సంపత్ ప్రభుజీ అని మీరు అంత చెప్పింది చాలా థ్యాంక్స్ అండి. ఇట్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ. జై కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. యా, ఈరోజు స్వప్న మాతాజీ వాళ్ళ మదర్ మాతాజీ కూడా వచ్చారు. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ అటెండింగ్ ఫ్రమ్ ఇండియా. మీకు చాలా లేట్ అయింది, ఆయన అటెండ్ అయ్యారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సంపత్ ప్రభుజీ చెప్పినట్టు నైస్ క్లాస్, చాలా గుడ్ కవరేజ్ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. యా, ఏం క్వశ్చన్స్ లేకుంటే ఐ వాంట్ టు ఎండ్. ఆల్రెడీ 1 అయిపోయింది. సో వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. Thank you all for listening. Hare Krishna.